ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి కర్మ ఫలితం జూలై 1వ తేదీ మొదలు ఈ సంకేతం కనిపిస్తే మీకు కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతున్నట్లే. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి, జ్యోతిష విశ్వాసాల ఆధారంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో తెలుసుకుందాం. ఈలోపు మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా చూసేయండి. ఎందుకంటే జూలై 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు లేదా కొత్త అవకాశాలు కనిపించే కాలంగా విశ్వాసాలు అనేవి చెబుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు చేసిన కష్టం, చూపించిన సహనం, ఎదుర్కొంటున్న పరీక్షలు కూడా ఇప్పుడు ఫలితాల దిశగా నడిచే సమయం అయితే కావచ్చని కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. మీరు ఎన్నెన్నో సార్లుగా నిరాశ చెంది ఉంటారు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది అని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. జూలై నెల 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మీరు గమనించే కొన్ని సంఘటనలు, కొన్ని పరిచయాలు లేదా అనుకోని సమాచారం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలకు దారితీయవచ్చు. కొన్ని సంప్రదాయాలలో వీటిని శుభ సూచకంగా భావిస్తారు. అయితే వీటిని ఖచ్చితమైన ఫలితాలుగా పరిగణించకూడదు. ఈ సమయంలో మీకు వచ్చే ఒక్క ఫోన్ కాల్, ఒక ఈమెయిల్ లేదా ఒక సందేశం ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబానికి సంబంధించిన మంచి అవకాశాన్ని తీసుకువస్తుంది. అవకాశాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటే మీ చేతుల్లోనే ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూ సమాచారం, ఎంపిక లేదా కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు, ప్రశంసలు లేదా పదోన్నతికి దారితీసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. వ్యాపారాలకు కొత్త కస్టమర్లు, భాగస్వామ్యాలు లేదా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కూడా దొరికే అవకాశం ఉంటుందండి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆశాజనక ఫలితాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన బకాయిలు రావడం కానీ, కొత్త ఆదాయ మార్గం ఏర్పడడం కానీ, ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా ఆర్థిక స్థిరత్వం మెరుగుపడే సమయం అయితే కనిపిస్తోంది. కోట్లు గడించే యోగం వంటి పదాలు జ్యోతిష్య భాషలో గొప్ప ఆర్థిక అవకాశాలను సూచించే విధంగా ఉంటాయి. వాస్తవ ఫలితాలు మీ కృషి, నైపుణ్యం, పరిస్థితులపైన అయితే ఆధారపడి ఉంటుంది. కుటుంబ శుభవార్తలు వినే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు గౌరవం పెరిగి మీ యొక్క సలహాను విలువైనదిగా భావించే పరిస్థితులు అయితే వస్తాయి. మీ ప్రేమ జీవితంలో ఉండేవారికి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. అవివాహితులకు కొత్త పరిచయం ఏర్పడుతుంది. అయితే తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయాన్ని ఇవ్వడం మంచిది. ఆరోగ్యపరంగా పని, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి. సరైన ఆహారం, తగినంత విద్య, వ్యాయామం, మానసిక ప్రశాంతత పైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ కాలంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ ప్రతిభను నమ్మడం, అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందడుగు వేయడం, గతంలోని అపజయాలను గుర్తుంచుకొని వెనక్కి తగ్గకుండా వాటి నుండి నివేదిస్తున్నటువంటి అనుభూతిని బలంగా మార్చుకోండి. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఒక మార్గదర్శకంగా మాత్రమే పరిగణింపబడుతుంది. మీ జీవితాన్ని నిజంగా మార్చేది మీ కృషి, క్రమశిక్షణ. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ పైన ఉండాలని, కన్యా రాశి వారికి జూలై నెల కొత్త అవకాశాలు అనేవి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ కన్యా రాశి జాతకులకు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, ఆర్థికపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడిని కూడా ఇప్పటివరకు మీరు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే అనుభవాలన్నీ కూడా మీకు బలాన్ని ఇచ్చే ఒకప్పుడు ఇప్పుడు కొత్త అవకాశాలను స్వీకరించే స్థితికి తీసుకొచ్చే సమయంగా మారవచ్చు. జూలై 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ వ్యక్తి మీ ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడే సలహాలు లేదా అవకాశం కూడా తీసుకురావచ్చు. మీరు ఊహించిన విధంగా ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కావచ్చు. ఈ సమయంలో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక సమావేశం ఎంతో కీలకంగా మారుతుంది. అనేది నిలిచిపోయిన పని పూర్తి కావడానికి, కొత్త ఉద్యోగం దొరకడానికి, వ్యాపార ఒప్పందాలు కుదరడానికి లేదా కుటుంబంలో శుభవార్త కూడా వినడానికి కారణమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అందుకే ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా కెరియర్లో ముందుకు వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, విస్తరణకు అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థికంగా కూడా ఈ కాలంలో ప్రణాళికతో ముందుకు సాగడానికి చాలా అనుకూలంగా ఉండవచ్చు. పొదుపు అలవాట్లు, ఖర్చులపైన నియంత్రణ
ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వలన దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీస్సులు, కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తాయి. దూరమైన బంధాలు కూడా మళ్ళీ దగ్గర అవ్వడం, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడడం వంటి ఫలితాలు కూడా కొందరికి కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో అపార్థాలు తగ్గి విశ్వాసం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే సంబంధాల్లో నిజాయితీ, పరస్పర గౌరవం ఎప్పుడూ కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు మంచి ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థన చేయడం, సానుకూలమైన ఆలోచనలతో రోజును ప్రారంభించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, కర్మ ఫలితం అనేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీరు చేసిన కృషి, నిజాయితీ, పట్టుదల, సరైన నిర్ణయాల కలయిక జ్యోతిష దిశను సూచిస్తుంది. కానీ మీ జీవితాన్ని నిజంగా మార్చేది మీ యొక్క ప్రయత్నం మాత్రమే. కన్యా రాశి వారికి జూలై నెల కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. కన్యా రాశి జాతకులు క్రమశిక్షణ, బాధ్యత, తెలివితేటలు, నిజాయితీకి ప్రత్యేకగా చెప్పబడతారు. ఏ పనైనా శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా గమనించే స్వభావం వీరిలో ఉంటుందండి. క్రమశిక్షణతో జీవించే స్వభావం ఉంటుంది. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తారు. తెలివిగా, విశ్లేషణాత్మకంగా వీరు ఆలోచిస్తారు. నిజాయితీ, నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనే తపన వీరిలో ఉంటుంది. సమయపాలన పాటిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. వినయంగా, మర్యాదగా వీరు ప్రవర్తిస్తారు. కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తారు. ఖర్చు చేసే ముందుగా ఆలోచించి అలవాటు వీరిలో ఉంటుంది. కష్టపడే తత్వం కూడా వీరిలో ఉంటుంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యము, ఓర్పు, సహనము, నిజాయితీ, నమ్మకమైన స్నేహితుడు, సహచరుడు, ప్రణాళికబద్ధంగా పనిచేసే నైపుణ్యం వీరిలో నేర్చుకోవాలనే ఆసక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి బలహీనతలు, చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించవచ్చు. పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తూ ఒత్తిడికి గురి అవకాశం అయితే ఉంటుందండి. కొన్నిసార్లు తమ యొక్క భావాలను బయటకు చెప్పారు. ఇతరులను ఎక్కువగా విమర్శించేలాగా కనిపిస్తారు. ప్రతి పనిలో లోపాలు వెతకడం వలన నిరాశ గురి అవకాశం అయితే ఉంటుందండి. ప్రేమ మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. విశ్వాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ, బాధ్యతతో వ్యవహరిస్తారు. క్రమశిక్షణ, విశ్లేషణ, ఖచ్చితత్వం అవసరమయ్యే రంగాల్లో వీరు మంచి ప్రతిభను చూపిస్తారు. బ్యాంకింగ్, అకౌంటింగ్, విద్య, వైద్యము, పరిపాలన, ఐటీ పరిశోధన, నాణ్యత రంగాల్లో వీరికి రాణించే అవకాశం అయితే ఉంటుంది. సంపాదన ధనాన్ని ఆలోచించి ఖర్చు చేసే స్వభావం ఉంటుంది. పొదుపు, దీర్ఘకాలిక ప్రణాళికలపైన దృష్టిని పెడితే ఆర్థిక స్థిరత్వం మరింతగా మెరుగుపడుతుంది. వీరి యొక్క క్రమశిక్షణ, కృషి, నిజాయితీ మీ జీవితంలో గొప్ప ధైర్యంగా స్వీకరించే విజయం కోసం మీకు మరింత చేరువవుతుంది. పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తూనే మీ యొక్క ఆరోగ్యాన్ని మరియు మనశ్శాంతిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే మీకు మేలు. చూస్తారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.